ఎట్లుందన్న కొడంగల్లో కాంగ్రెస్ పాలన? మంచిగా ఉంది. ఏం కొంతమంది డబ్బులు అందట్లేదు, ఓన్లీ కాంగ్రెస్ పార్టీలకే న్యాయం జరుగుతుంది, అందరికి జరగట్లేదు. వస్తాయి నిదానం వస్తాయి కొద్దిగా. కాంగ్రెస్ వాళ్ళకి ముందు వస్తాయి, కాంగ్రెస్ వాళ్ళకి కానీ లేదు, అందరికి వస్తాయి, ప్రతి ఒక్కరికి వస్తాయి. వస్తుంది కొద్దిగా లేట్ అవుతాయి. మేము మీ ఎమ్మెల్యేనే రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఏం చేస్తుండు? అన్ని మంచిగా చేస్తుండా? నిన్న కేటీఆర్ వచ్చి 50,000 ఓట్లతో కొడతారు రేవంత్ రెడ్డి అంటుండే. ఏమి ఇక్కడ కేటీఆర్ గారు ఒక కాదు కూడా ఇక్కడ రేవంత్ రెడ్డి కాదు, ఇంట్లో కూర్చోబెట్టి ఓడగొడతా అంటున్నాడు. ఇంట్లో కాదు, ఓడు బాత్రూమ్ లో కూర్చొని ఇంకా మళ్ళా కుండికాలు పెట్టుకొని కూడా ఓడగొట్టాడు. ఏమి ఇక్కడ కొడంగల్లో నరేందర్ రెడ్డి ఇంట్లో నామినేట్ చేసి ఇంట్లో పండుకున్నా 50,000 ఓట్లతో గెలుస్తాడు, రేవంత్ రెడ్డి పని అయిపోయింది అంటాడు. నరేందర్ రెడ్డి వీకాడు, మా కేసీఆర్ వీకాడు, కేటీఆర్ కూడా వీకాడు. కేటీఆర్ ఇంతకుముందు మీరు దత్తత తీసుకున్నాను, ఏం చేసాడు? మొత్తం ఇదంతా చివరస్తల ఏం చేయలే ఆడలో మొగలైపోయినా దత్తత తీసుకొని చేసింది ఏం లేదు. ఇంతవరకు ముఖం లేదు బాడకోది. నిన్న వచ్చిండు కదా, నేను వస్తే ఏం చేసిండు? రేవంత్ రెడ్డి ఓడగొడతాడంట. రేవంత్ రెడ్డి మూతి కాదు. ఏం పథకాలు అందరికి అందట్లేదంట? పథకాలు అందరికి అందట్లేదంట. అంతే, అందరికి ఒకటేసారి కావాలంటే దొరుకుతాయి, బ్యాంకుల్లో ఉండాలన్నా. కేసీఆర్ అప్పుడు అన్నకు ఈ నెల పడుతుంది జీతము, 2 రోజులు ముందు పడుతుంది, నీకు 2 రోజులు ఎండ పడుతుంది, అంతేనా లేదా? జీతాలు ఆయనకు 2 రోజులు ముందు పడుతుంది, నీకు 2 రోజులు ఎండ చేతికి పడుతుంది. నీకు పడుతుందా? పడుతుంది, అది కూడా పడుతుంది. అందరికి పథకాలు వస్తాయి, అందరికి వస్తాయి. ఇప్పుడు కొడంగల్కి రేవంత్ రెడ్డి ఏం చేసిండు మరి? అన్ని చేసినాయి ఆయనే. ఏంటి ఏం చేసిండు? ఏమున్నాయి? కరెంటు స్తంభాలు కడిగేలి, అంతా మొత్తం సీసీ రోడ్ల కడిగేలి, ఇవన్నీ రోడ్లు డాంబర్ రోడ్లు ఇవన్నీ చేసింది రేవంత్ రెడ్డి. అసలు కాదు, నిన్న పేదల పొలాలు అక్రమంగా గుంజుకున్నాడు, 70-80 లక్షలు 10 లక్షలకే కొన్నాడు అంటారు. అసలు దానిపై నిజంగా ఏం జరిగింది? అసలు ఏం లేదు అవన్నీ అబద్ధమాడు. కేటీఆర్ గారు పెద్ద చూడ కొడుకోడు. మీ నియోజకవర్గ రైతులు కూడా పోయారు కదా? లేదు, ఎవరు పోయలేరు, ఎవరు లేదు. అంత రైతులు ఏం చేయాలి? 300 ఇచ్చి వస్తారు, 300 ఇచ్చి తోలుకుపోయాడు. 300 ఇచ్చి తోలుకుపోయారా? 300, 200 ఇచ్చి తోలుకుపోయాడు. సీసా బిర్యానీ అంటే 100 మంది. ఇప్పుడు నేను కూడా బిర్యానీ ఇస్తా అంటే నేను పోతాను తిరుగుతా, అంతే. మళ్ళీ మార్పు ఏం లేదంట. అయితే మార్పు ఏం లేదు. రేవంత్ రెడ్డి గెలుస్తాడా మరి ఈసారి? గెలుస్తాడు, తప్పకుండా గెలుస్తా. మా చౌదరపల్లి, నా పేరు రఘునాథ్ రెడ్డి. ఇదంతా రెడ్ల పాలన అయింది, ఓన్లీ రెడ్లకే చేస్తున్నట్ట పనులు, ఓన్లీ రెడ్లకే పనులు చేస్తున్నట్ట. అది అంతేం లేదు, అందరికి చేస్తాను. అందరికి రెడ్లకి చేసేటోళ్ళు అయితే లంబడోళ్ళ మీటింగ్ ఎంత పెడతాడు? మరి లంబడాల పొలాలు లాక్కుంటున్నట్టు రేవంత్ రెడ్డి? ఏం లాక్కుంటా లేదు. వాళ్ళ అన్నాళ్ళు కొండలరెడ్డి, తిరుపతి రెడ్డి, కొండలరెడ్డి వాళ్ళు ఎవరు రాకుండా లేడు. అంతా మంచిగా నడుస్తుంది. గెలుస్తాడు మరి ఈసారి? కంపల్సరీ గెలుస్తాడు. ఎంత మెజార్టీ వస్తుంది? వస్తుంది, వచ్చే కాడికి వస్తుంది. 50,000, 1,00,000, 2 లక్షల చెప్పలేము. కేటీఆర్ చెప్పింది కదా 50,000తో ఓడగొడతా అని. ఓడగొట్టా అన్న, 10 ఓట్లతోటి ఓడగొట్టాడు, 10 ఓట్లతోటి ఓడగొట్టాడు. రేవంత్ రెడ్డిని 10 ఓట్లతోటి ఓడగొట్టాడు. ఈ కొడంగల్ ఏం చేయలేడు. ఈ కొడంగల్ మండలంలో 10 ఓట్లతోటి ఓడగొట్టలేడు. అంతే. నాణ్య బాత్రూమ్ లో కూర్చొని అన్యం కట్టుకుంటా ఉండమను. కవిత ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ కేసు చేసింది, కావాలనే అందుకో మోదీ ఎందుకు ఎట్టిస్తా? అది లంజా చేసింది, లంజతనం చేసింది, జైల్లో ఉండదు. మరి కేసీఆర్ అవుతాడా సీఎం ఈసారి? కాడు. కేసీఆర్ అవడా? కాడు. రేవంత్ రెడ్డి అవుతాడు. రేవంత్ రెడ్డి ఓకే చేసాడు, చేస్తాడు, అయ్యాడు, అవుతాడు ఉండదు. చాలు, అతను ఇప్పుడే కొత్తగా ఉన్నాడు, మనం ఏం చేస్తాం? కాదన్న, ఇప్పుడు మీ నియోజకవర్గం గెలిచి ఆయన సీఎం అయింది కదా, ఎట్లా అనిపిస్తుంది? ఏమో మాకైతే తెలియదు, కానీ ఇప్పుడు చేస్తారు అంటున్నారు. మాకైతే తెలియదు, మేము రాజకీయంలో తిరిగాము, గిట్ట మేము చెప్తాం కానీ మేము వింటాం. కాదు, ఇప్పుడు మీ ఊరు పిల్లగాడు సీఎం అయిందంటే మంచిదే కదా? మరి మంచిది కదా అంటారు. మంచిదే, ముఖ్యమంత్రి అయినట్టు మంచిదే, పనులు చేస్తే మంచిగా. అట్లా సీఎం కాకముందు ఎప్పుడైనా కలిసిన రేవంత్ రెడ్డిని? ఊళ్ళో కలవాడా? మస్తు కలుస్తారు ఊళ్ళో. ఈయన మీటింగ్ పెట్టినప్పుడు మేము మాట్లాడలేదు, కానీ ఇతనే
మేచర్ మాట్లాడినప్పుడు మేము పోతుంటాం ఇక్కడ మీటింగ్ కానీ ఆడుతుంటాం. అప్పటికి ఇప్పటికి ఏమైనా చేంజ్ అయ్యండి రేవంత్ రెడ్డి? ఏమప్ప తెలియదు కదా అంతా మేము పెద్ద పెద్దలు అంటే తిరిగాం. మాకు ఏం అవసరం చెప్పు పోయేటంత అతను మాట్లాడేటంత మాకు దమ్మి ఆడ చెప్పు. అతను ఆడ మేము ఈడ గిట్టనే కూర్చుంటాం ఇక. తెలుసా మరి సరే ఏమప్ప ఇక సామికరిక అన్ని మనకు చెప్పడానికి రాదు. ప్రజల మాట ఉండదు అది, మనం ఏం చెప్పడానికి రాదు. చేయకపోతే ఎవరైనా అటనే చేయకపోతే ఎవరైనా అని ఎంతమందిలో అవుతారు. పనులు చేస్తే మంచిగా అంటారు. ఎవరమైతే నేనైతే ఇంకా వేరే వాళ్ళు అయితే ఒకరి మాట కాదా సార్, 10 మంది మాట. అందుతున్నాయి దళిత బంధు రైతు బంధు అన్ని పథకాలన్నీ వస్తున్నాయా? ఇంతవరకు అయితే రాలేదు, వస్తాయి అంటున్నారు. రేవంత్ రెడ్డి పరిపాలన మంచిగా ఉండదు. మంచిగా ఉందా? మంచిగా ఉండదు. నాతో రైతు బంధు కూడా పడ్డది. కేటీఆర్ వచ్చి నేను 50,000 ఓట్లతో ఓడగొడతారు రేవంత్ రెడ్డి అంటుండు. ఏం బీకాడు పో, ఏం బీకాడు అంతేనా? అంతే, ఏం బీకాడు. కేసీఆర్ పాలన బాగుందా రేవంత్ రెడ్డి పాలన బాగుండదు. మంచిగా ఉండదు. అన్ని పథకాలను అందుతున్నాయి. అందుతాయి కొంతమంది పడట్లేదు. ఇక గట్లే వాళ్ళు అన్నట్లు మనం ఉట్లాడితే వాడ కూడా ఉండాలి కదా. అప్పుడేమో చక్కగా చేస్తుండే 5 ఏళ్ళ నాడు వేసిండు రుణమాఫీ. ఎప్పుడు చేసిండు, ఏడ చేసిండు రుణమాఫీ? చేసిన వాళ్ళకి చేసి చేయని వాళ్ళకి చేసేలేడు. అయ్యింది నాది 90,000 అయింది మొన్న. మళ్ళీ నాత్ర కూడా రైతు బంధు ఎకరన్నర ఉంటే మళ్ళీ రైతు బంధు కూడా పడ్డది. నా ఎకరా 6,000 పడ్డది. ఎకరన్నర ఉంటే పడ్డది. ఓన్లీ కాంగ్రెస్ వాళ్ళకి అందుతున్నాయి పథకాలు, మిగిలిన పార్టీల వాళ్ళకి వేయట్లేదు అంటారు. అన్ని ఉత్తమ డూప్ మాటలు యాదంటే దాంట్లో దొరకాలని చూస్తారు. రేవంత్ రెడ్డి మీ నియోజకవర్గం నుండి సీఎం అయింది కదా, ఎట్లా అనిపిస్తుంది? మాకు మంచిగా అనిపిస్తున్నది. మంచిగా అనిపిస్తుంది. కలిసి ఎప్పుడే రేవంత్ రెడ్డి? కలిసినాం, పోయినాం హైదరాబాద్ పోయినాం. హైదరాబాద్ పోయి కలిసినాం. అంతకుముందు మామనారే మాది, ఇక్కడ వచ్చినాం కలుస్తుంటాం. మంచిగా వల్కరిస్తాం. కొంతమందికి అందుబాటులో ఉండట్లేదు. మామనార్కి వచ్చినప్పుడు పోతాం మేము. ఎట్లుంది కాంగ్రెస్ పాలన? ఎట్లుండదో నేను ఎట్లా అందయ్యా చేసే పని చేసేటోళ్ళు చేస్తున్నారు. పథకాలు అందుతున్నాయా? పథకాలు అంటే అదే రైతు భరోసా ఇస్తున్నారు. కరెంట్ వస్తుంది 24 గంటలు పొలానికి. రేవంత్ రెడ్డి పాలన ఎట్లా అనిపిస్తుంది? ఏమో నేను ఎట్లా అందయ్యా కాదు అంటే మంచిగా ఉందా బాగాలేదా? బాగుందా? అన్ని అందిస్తున్నాడా పథకాలు? ఇచ్చిండ్రు, అప్పుడైతే ఇచ్చిండ్రు. లక్ష రూపాయల వాళ్ళకి రాలేదు అంటుండ్రి. ఏమైనా తోడం ఉండే ఇచ్చిండ్రు చుట్టానికి అంట. అయితే మాకు తక్కువ ఉండే తక్కువ వచ్చింది, తక్కువ పట్టుకున్నారు. ఎక్కువ ఉండే వాళ్ళది ఇయ్యలేరని అన్న వింటున్నాం. రుణమాఫీ వాళ్ళది కాయలేదు అంటారు. కొంతమంది కాలే. పింఛన్ వస్తుందా? వస్తుండే. ఎంత వస్తుంది? 2,000. 4,000 కదా చెప్పింది. ఏమో కానీ 2,000 ఇస్తున్నారు అయ్యా. ఇస్తారంట మిగిలిన 2,000? ఏమో ఎవరికి అడుగుతాం, సీఎం ఆడు ఉంటాడు. ఇక ఇస్తే ఇచ్చిరు అన్నట్లా ఏంది ఎట్లా అందాము. నాకైతే ఏం మంచిగా అనిపించట్లా. పథకాలు అందట్లేదా? ఏ పథకాలు అందుతాయి? రుణమాఫీ అయిందా? రుణమాఫీ కొందరికి అయింది, కొందరికి అయ్యలేదు. 70% అయింది. 75% కాలేదు. పెన్షన్లు వస్తున్నాయా? 75. పెన్షన్లు వస్తున్నాయా? అరే ఎంత చెప్పరా, నువ్వు నవ్వుతావు సరే. లాటి మార్కెట్ తీస్తే వస్తున్నది. ఎంత వస్తుంది? 2016. పెంచట్లేదా? 4,000 అన్నారు కదా అప్పుడు ప్రభుత్వం. అప్పుడు 4,000 అన్నారు కానీ ఇప్పుడు లేదు. ఈసారి ఎవరు రావచ్చు మరి? ఎవరు రావచ్చు? చెప్పలేము. జనము పైన నరేంద్ర మోడీ ఉంటాడు. అంతేనా? ఎందుకని? నీ కాంగ్రెస్ పాలన చూసి మహారాష్ట్రలోకి అట్లా అయింది, తెలంగాణలోకి ఇట్లా అయింది అన్ని. ఇప్పుడు నువ్వు ఇప్పుడు వచ్చి చూపుతలేవా? పోతుంది ఆడికి పుడుతుంది.